ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారి ఆధ్వర్యంలో మనం ముందు పోతున్నాం. ఇక మనకు తెలుసు 1885లో కాంగ్రెస్ పార్టీ మన తాతలు ముత్తాతలు ఎప్పుడో పెట్టిన జెండాను పట్టుకొని మనం ముందు పోతున్నాం. ఈరోజు 138 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరు ఆ రోజు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు స్వతంత్రం కోసం ఎంతో మంది త్యాగం చేసి వాళ్ళు ప్రాణాలు అర్పించిన తర్వాత ఈ దేశం బాగుండాలని ఈ దేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరు కూడా క్రిస్టియన్ కావచ్చు, మైనార్టీలు కావచ్చు, హిందువులు కావచ్చు, అన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా సమన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నందుకు నేను గర్వపడుతున్నా. ఈరోజు ఆ జెండా మోసిన ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా మనం ముందు పోవాలని మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడం ఏకైక లక్ష్యంగా మనం ముందు పోదామని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మనందరం అదే స్ఫూర్తితోని మన అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ విధంగా స్ఫూర్తిని ముందు పోయినామో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొస్తేందుకు ఏదైతే జెండా మోసినామో అలాగే ప్రధానమంత్రిని చేయడానికి రాహుల్ గాంధీ చేసిన మనందరం నిలబోద్దని దానికి మళ్ళా స్ఫూర్తితోని ఈరోజు కంకణబద్దులు కావాలని జెండా మోసే వారికి ఎవరికి కూడా ఇబ్బంది కాదని ఈ సందర్భంగా మన ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారు ఒక మాట చెప్పడం జరిగింది. మన ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాళ్ళందరికీ కూడా న్యాయం ఇదే విధంగా న్యాయం చేస్తాను చెప్పడం జరిగింది. మీరు చిన్న అపార్థాలు పెట్టుకోకండి, మనందరికి కలిసికట్టుగా ఉంటాయి. మళ్ళీ ఏదైతే మన నాయకుడు కోమటిరెడ్డి వెంకట ఏదైతే కోరుతుండో ఏదైతే ఆయన సంకల్పిస్తుండో వారికి మనందరం చేత ఉండాలని మున్సిపల్ చైర్మన్ అట్లాంటి ఉద్దేశాల్లో మన ప్రీతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారు ఏది ఆశిస్తే అది చేస్తే నేను సిద్ధంగా ఉన్నా. నిన్న ఒక పేపర్లో టీవీలో రావడం జరిగింది. మనకు పదవులతో సమస్య లేదు, మన పదవులు లేకుండా తిరిగినాం. జెండా మోస్తుంటే కొంతమంది నవీనగా టీఆర్ఎస్ వాళ్ళు నవీనగానే ఆ జెండా భుజాన వేసుకొని మనం 10 మందితో కార్యక్రమం చేస్తాం, 5 వచ్చి కార్యక్రమం చేస్తాం. ఈ రోజు అధికారం రాగానే మన కొమ్ములు రావద్దు. మనం ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకుంటారో, ప్రజలు ఏదైతే ఆకాశిస్తారో, ప్రజలు ఏం కావాలనుకుంటారో వాళ్ళకి సమయానుకూలంగా మనం పనిచేసే విధంగా ముందుకు పోవాలి. కానీ అప్పుడే చిన్న డిస్ప్యూట్ పెట్టుకోవద్దని కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమంలో పాల్గొన్న ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక అనుమానాలు చెప్తున్నా, కొంతమంది డౌట్ ఉన్నాయి. అన్న మీరు నిన్న ఉన్నట జెండా మోసం కొంతమంది కౌన్సిల్ రూయాలు వస్తుంటారు. ఆ కౌన్సిల్ కూడా చెప్తున్నా, అందరం కలిసికట్టుగా ఉండి అందరం కలిసి ఉండి మన ప్రీతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారి మాట జవదాటకుండా నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పానగల్ మనం కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా నాయకులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. దేశం కోసం ప్రాణాలను అర్పించి ఈరోజు పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అదేవిధంగా వారి బాటలోనే సోనియా గాంధీ గారు కూడా పదవి వచ్చినా కూడా తీసుకునే అవకాశం ఉన్నా కూడా వదులుకొని వారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి పదవిని కూడా వదిలిపెట్టి దేశం కోసం పోరాటం చేస్తున్న నాయకులు వాళ్ళు. వారి బాటలోనే మన కార్యకర్తలందరూ కూడా నడుచుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి రాబోయే రోజుల్లో భారతదేశంలో కాంగ్రెస్ జెండాను ఎగిరేసే విధంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే పేదరికాన్ని పోగొట్టడానికి ఇందిరాగాంధీ గారు దేశంలోనే మొదటిగా గరీబీ హటావో అనే నినాదాలు తీసుకొని ముందుకొచ్చి ఇందిరమ్మ ఇల్లు లాంటి కార్యక్రమాలు తీసుకొని ఎంతో మందికి ఇల్లు కట్టించిన ఘనత ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు కూడా ఎన్నో రిఫార్మ్స్ మన దేశం కోసం తీసుకొచ్చిండ్రు. బ్యాంకులను జాతీయం చేయడం కానివ్వండి, ఐటీని ముందుగా మన దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన రాజీవ్ గాంధీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా నల్గొండ నియోజకవర్గానికి వచ్చినట్టయితే మన పెద్దలు మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గం కానివ్వండి, అదేవిధంగా నల్గొండ జిల్లా కూడా సస్యశ్యామలం కావాలని కోరు మరొకసారి పార్టీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తుంది.